దీని వాక్యం ఏంటి? మనము ఎలా నడవకూడదు. ఒక కోట ఆయన ఉండేవాడు. ఆ షాపుకి వెళ్ళి 10 సార్లు పిలిచినా పలికేవాడు కాదు. 10 సార్లు పిలిచినా సేటు 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 ఓ సేటు అంటే కూడా పలికేవాడు కాదు. మరి చెవులు ఇన్రావు అని కాదు, అంతే. అది స్తోత్రం. అదంతే, ఆ సోమతనమే అంత. అతడు పలికాడంటే అదృష్టం. యేసు రక్తమే. అసలు అతడు షాప్ లో ఉండి మనం సేటు అంటే అన్నాడంటే అదృష్టం. కనుక మనము ఎలా నడవకూడదు. ఎక్కడికి ప్రారంభమవుతుంది జీవితం? నడక కాడ నుండే ప్రారంభమవుతుంది. కనుక స్తోత్రం. చిన్నపిల్లలారా ఎలా నడవకూడదు. స్తోత్రం. ఇక్కడ రాయబడ్డ మాట చదవండి. లేవియా కాండం 20:23. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారాలను బట్టి నడుచుకొనకూడదు. కొందరిని దేవుడు ఎల్లగొట్టాడట, కొందరిని అసహించుకున్నాడట, కొందరిని అంగీకరించలేదట. కనుక దేవుడు ఎల్లగొట్టిన వారి ఆచారమును బట్టి, దేవుడు అసహించుకున్న వారి ఆచారమును బట్టి, దేవుడు కాదనుకున్న ప్రజల ఆచారమును బట్టి మనము నడవద్దట. స్తోత్రం. మనం ఎట్లా నడవాలి? ఆయన అడుగు జాడలలోనే నడవాలి. ఆయన అడుగు జాడలు మనకు ఉంచి వెళ్ళాడు. ఆయన మాదిరి మన ఎదుట ఉన్నది. ఆయన బ్రతుకు మాదిరి, ఆయన మాట మాదిరి, ఆయన ఓర్పు మాదిరి, ఆయన సహించినటువంటి మాదిరి మన ఎదుట ఉంచిపోయాడు. గనక పేతురులో రాయబడ్డట్లుగా ఆయన అడుగు జాడలు మనం వెదుట ఉన్నాయి గనక ఆయన అడుగు జాడలలోనే నడవాలి. కానీ దేవుడు ఎల్లగొట్టిన ప్రజల పద్ధతుల ప్రకారం మనము నడవద్దట. చదవండి. ఎట్లా నడవద్దట? నేను మీ ఎదుట నుండి ఎల్లగొట్టుచున్న జనముల ఆచారమును నడుచుకొనకూడదు. స్తోత్రం. మీ వెదుట నుండి ఏది వెళ్ళిపోయిందండి? మన వెదుట నుండి ఏది వెళ్ళిపోలే, మనం కూడా వెళ్ళిపోలే. కానీ మన వెదుట నుండి కొందరిని దేవుడు ఎల్లగొట్టాడు. మన వెదుట నుండి దేవుడు కొందరిని ఎల్లగొట్టాడు. కానీ వాళ్ళని వెళ్ళిపోనియాలి మనం. దుష్ట సాంగత్యం మంచి నడవని, దుష్టుల సావాసము మనము చేస్తే, పరిశుద్ధులము చేస్తే వాళ్ళని దూరం చేస్తాడు దేవుడు. కానీ మనమే వాళ్ళని పోనీయం. మనం ఏదో వాళ్ళకి ఇచ్చి కలుపుకుంటాము, ఎప్పుడన్నా పనికొస్తాడు. కనుక వాళ్ళ ఆచారమును మనం పాటించాలి. వాళ్ళ మాటకు తలూపద్దట, తల. వాళ్ళు మాట్లాడినప్పుడు నవ్వద్దట. కొందరు ప్రసంగం చెప్పితే చాలా మంది నవ్విస్తారు. నవ్విస్తారా లేదా?
నవ్వించిన వాడిని మళ్ళీ పిలుస్తారు. నవ్వించిన వాడిని మళ్ళా పిలుస్తారండి. ఒకడున్నాడు మన హైదరాబాదులో, వాడు ఎప్పుడు నవ్వించుడే. నవ్వించిన వాడిని మళ్ళా పిలుస్తారు. కానీ ఏడిపించేవాడు ఏడిపిస్తే వాళ్ళు ఏడ్చిన వారు పరిశుద్ధులుగా మారుతారు. దేవునికి స్తోత్రం. ఏడ్చిన వారు ఏమవుతారండి? పశ్చాత్తాపడి మారు మనసు పొందిన వారై, రక్షణ పొందిన వారై వారు ఏమవుతారంటే పరిశుద్ధులైతారు. ఏడ్చిన వారు పరిశుద్ధులైతారు. నమ్మిన వారు అవుతారా? కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయం మనం ఎదుట నుండి దేవుడు కొందరిని ఎల్లగొట్టాడు. కనుక ఎల్లగొట్టబడిన వారి ఆచారం ప్రకారము మనము నడవద్దు. వారు నవ్వితే నవ్వద్దు, వారు చెప్పితే తలూపద్దు. యేసు రక్తమే ఆచారంకు దూరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దాంతో నీకేం పొత్తు? దాంతో నీకేం సాంగత్యం? కనుక ఆ ఆచారం ప్రకారము మనము నడవద్దు. లోక ఆచారం అనేది ఉన్నది. పద్ధతులు ఈ లోకములో ఉన్న ప్రజలు ఆచరించే పద్ధతులు కొన్ని ఉన్నాయి, చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి. వాటితో మనకు అవసరం లేదు. గడ్డి తినేది గడ్డి తినాలి, ఆకు తినేది ఆకే తినాలి. గడ్డి తినేది ఆకు తినమంటే తినది, ఆకు తినేది గడ్డి తినమంటే. అందుకనే మనం వాక్యం వినాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం రక్షించబడాలి. ఒక నెల రోజులు శాంతిత మీలో చెప్పితే, మీలో ఎవరన్నా చెప్పితే పెద్ద గిఫ్ట్ ఇస్తాను. దేవునికి స్తోత్రం. నేను చెప్పి ఆ గిఫ్ట్ ఇప్పుడే నేను పొందుకుంటాను. యాకోబు అడిగాడు నన్ను దీవించమని. ఏ విషయంలో దీవించమని అడిగాడు. ఏ విషయంలో దేవుడు దీవించాడు? చెప్పగలుగుతారా? చెప్పలేనండి. స్తోత్రం. ఇక దాన్ని పట్టుకొని మనం ఏం చెప్తామంటే, యాకోబును దీవించిన దేవా నన్ను దీవించయ్యా. యాకోబును ఒక్క రాత్రే దీవించావు. స్తోత్రం. ఒక్క రాత్రి దీవించావు. దీవిస్తాడు దేవుడు. ఎట్లా దీవిస్తాడు? స్తోత్రం. తెల్లారంగానే నీకు సోనా మసీరు 10 బస్తాలు కాదు. దేవునికి స్తోత్రం. ఎట్లా దీవిస్తాడు దేవుడు? తెల్లారంగానే ఒక 2 లక్షలు 3 లక్షలు బ్యాంకులో కాదు, బ్యాలెన్స్ లో పడటం. అది కాదు దీవెన. యాకోబు దేని కొరకు అడిగాడంటే దీవెన. దేవునికి స్తోత్రం. ఏశావు కత్తి మెరుతుంది. ఏశావుతో ఉన్న 400 మంది కత్తులు మెరుతున్నాయి. ఇప్పుడు అందరు కీమ అయిపోతారు. స్తోత్రం. అందరు ముక్కలు అయిపోతారు. 400 మంది తెగబడితే ఏముంటదండి? ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఉండవు, గాడిదలు ఉండరు, దాసీలు ఉండరు, దాసులు ఉండరు, పిల్లలు ఉండరు. యాకోబు అయితే కీమ అయిపోతాడు. ఎయ్యనరా ఇతడే. స్తోత్రం. అందుకు యాకోబు దేవా నన్ను దీవించు. ఏంటి ఆ దీవెన? ఈ శోధన నుండి నేను రక్షించబడాలి, ఈ కత్తుల నుండి నేను తప్పించబడాలి. దేవునికి స్తోత్రం. దీవించాడా లేదా దేవుడు? ఎట్లా దీవించాడు? ఎట్లా దీవించాడు?
ఏషావు మనసు మార్చింది. ఇట్లానా ఇట్లా అన్న దొరికితే చంపేసి ముక్కలు ముక్కలు చెప్తా యాడి కాడికి ఏంటండి తలవారు అందుకొని ఈయన 100 సార్లు నన్ను అరికాడంటే కీమ అయిపోతానా లేదా? నన్ను దీవించుమని యాకోబు చేసిన ప్రార్థనకు దేవుడు దీవించిన విషయం ఏంటంటే కత్తి పట్టుకుని ఏషావు మెడ మీద పడి దేవునికి స్తోత్రం. పన్ను కొరికే వాడు ఎడుతుర్రు ఒక్కరినొక్కరి వాటేసుకొని దేవుని దీవెనంటే అట్లుంటది. దేవునికి స్తోత్రం. అట్లా దీవిస్తాడండి. దేవుని దీవెనంటే బస్తాల బియ్యం కాదు. దేవుని దీవెనంటే బ్యాంకు బ్యాలెన్స్ పెరగటం కాదు. దేవుని దీవెనంటే ఇల్లు కట్టడం కాదు. దేవుని దీవెనంటే పెళ్లి చేసుకోవటం కాదు. దేవుని దీవెనంటే ఏంటంటే రక్షించబడుట. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని దీవెన ఏంటంటే తప్పించబడుట. దేవుని దీవెన ఏమిటంటే శత్రుమిత్రుడుగా మార్చబడుట. ఎప్పుడు దీవిస్తాడు? ఇందాక చెప్పిందే స్తోత్రం. ఎల్లగొట్టిన జనుల ఆచార ప్రకారం నడవనప్పుడు దీవిస్తాడు. అతడు మొగస్త్రీ గలవాడై మొగస్త్రీ గలవాడై ఏంటంటే మొగస్త్రీ అంటే మొగస్త్రీ గలవాడంటే ఏంటి? మొగస్త్రీ కన్నీరుగా అచ్చుట. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. కన్నీరు కార్చి ప్రార్థించుట, దుఃఖపడి ప్రార్థించుట. దేవునికి స్తోత్రం. మనకి ఎప్పుడన్నా కన్నీరు వచ్చిందా? చాలా తక్కువ, 0%. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. నేను మీ ఎదుట నుండి కొందరిని ఎల్లగొట్టాను. నేను కొందరిని అసహించుకున్నాను. నేను కొందరిని కాదనుకున్నాను. ఒక ఆయనతో ఏమంటాడు యేసయ్య, నేను నీతో కూడా ఉంటా ప్రభువా అంటే, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షుల పూలు ఉన్నాయి, కుమారుడికి నివసించడానికి నాతో వద్దుకో. నీ హృదయంలో స్థలమే లేదు. స్తోత్రం. నేను ప్రార్థనే చేస్తలేను సమస్యలను బట్టి. పాస్టర్కు చెప్పుకున్నాను, పాస్టర్ నేను ప్రార్థనే చేస్తలేను ఈ సమస్యలను బట్టి ప్రార్థన చేయలేకపోతున్నాను అని అంటే, ఆయన అన్నాడు, లోపల మూలుగుతున్నావా అని. ఆ మూలుగు మాత్రం ఉన్నదయ్యా. స్తోత్రం. లోపల మాత్రం బాగా మూలుగుతున్నా. అది సాల్పు అన్నాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేసిన దానికంటే గొప్పది లోపల మూలుగుట. నీకు మూలుగున్నదా అంటే, తప్పక మూలుగున్నది. కూర్చున్నప్పుడు మూలుగుతున్నా, నడితే మూలుగుతున్నా, తింటే మూలుగుతున్నా, ఎన్నితే మూలుగుతున్నా, ప్రతి చోట లోపల మాత్రం మూలుగు. అది చాలుపో. నాకు ఎంతో ఆదరణ దొరికింది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరి అదే సమయంలో నా తండ్రి చనిపోయాడయ్యా, నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తా అంటే, వద్దు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనేమో, నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు కొంత నిలబెట్టాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు కొందరు ప్రార్థన వినడు. దేవుడు కొందరిని అంగీకరించడు. అంగీకరించడం అంటే ఏంటి?
ఇష్టపడటం అంటే ఏంటి? స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. కొంచెం కష్టమే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని అంగీకరించాలి. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు మనల్ని అంగీకరించాలి. గిద్యోను అర్పణ పెట్టాడు. అంగీకరించిన దానికి గుర్తేంటి? అంగీకరించిన దానికి గుర్తేంటి? అగ్ని దిగచ్చి దయించింది. స్తోత్రం కదా. ఏబేలు అర్పణ పెట్టాడు. అంగీకరించిన దానికి గుర్తేంటి? అగ్ని వచ్చి దయించింది. స్తోత్రం. మనము యేసుక్రీస్తుని నమ్మాము, యేసుక్రీస్తుని ఇష్టపడ్డాము, యేసుక్రీస్తు దగ్గర రక్షణ ఉంది, యేసుక్రీస్తు ద్వారా పరలోకం ఉంది అని నమ్మాము. నమ్మి బాప్తిసం తీసుకున్నాము. తెల్లంగి 40 వేసుకున్నాము. ఈనండి జాగ్రత్తగా. తెల్లంగి 40 వేసుకున్నాము. చేతుల పైపులు పట్టుకున్నాము. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం. వింటుర్రా? అంగీకరించబడ్డామా? యేసు ప్రభుని ఇష్టపడ్డాం. బాప్తిసం తీసుకున్నాం. 40 తెల్లంగి వేసుకున్నాం. బైబిల్ పట్టుకున్నాం. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు చర్చికి వెళ్తున్నాం. అంగీకరించబడ్డామా? ఏమన్నారు? జర గట్టిగా చెప్పండి. నా చెవు మూసేసి కూడా. ఎస్, రవి చెప్పేశాడు. అంగీకరించబడ్డట్లే. ఈ క్రియలు చేశాము కనుక అంగీకరించబడ్డట్లే. అంగీకరించబడ్డట్లే. మీరు చెప్పండి. ఖతం. స్తోత్రం. అందరిని అడిగను, సమయం వ్యర్థం కనుక ఎప్పుడు మనము ఏబేలు అర్పణగా, ఎప్పుడు గిద్యోను అర్పణగా మనం అంగీకరించబడుతున్నామంటే అగ్ని అభిషేకం మన మీదికి దిగొచ్చినప్పుడు. సభను కొట్టి దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎందరి మీదకి అభిషేకం దిగొచ్చింది? చేతండి. నలుగురం అంగీకరించబడ్డాం. స్తోత్రం. ఆమేన్. అగ్ని అభిషేకం ఎప్పుడైతే మన మీదకి దిగొచ్చిందో, అన్య భాషలతో ఎప్పుడైతే మాట్లాడుతున్నామో, ఆరని అగ్నితో ఎప్పుడైతే నడిపించబడుతున్నామో, దేవుడు పరలోకమందున్న తండ్రి చెప్తున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు. దేవునికి స్తోత్రం. యేసయ్య గురించి ఎప్పుడు చెప్పాడండి? అగ్ని అభిషేకం మీదికి వచ్చినప్పుడు, ఆయన అంగీకరించబడ్డప్పుడు పరలోకము నుండి ఒక స్వరం వినబడ్డది. ఇప్పటి నుండి ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి నీ మీద కూడా అభిషేకం దిగి రావాలి. 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 దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మన మీదకి అభిషేకం దిగత్తదో దేవునికి మనం ప్రియ కుమారులం, ప్రియ కుమార్తెలం. అప్పుడు మనం అంగీకరించబడ్డవారు. అప్పటిదాకా అంగీకరించలేదు. ఎట్లున్నాం మనం?
కాదనుకున్న ప్రజల్లాగా ఉన్నాం. స్తోత్రం. ఎట్లున్నాము? ఈ మాటతో మీ హృదయం నొయ్యాలి. స్తోత్రం. ఆమేన్. మీ మనస్సు నొయ్యాలి ఈ మాటతో. ఓహో, అంగీకరించబడింది పరలోక రాజ్యం లేదండి. అంగీకరించబడింది గేటులో ప్రవేశించం. ఇన్ని చేసిన, రక్షణ పొందిన, నల్ల ప్యాంట్ వేసుకొని తెల్ల చొక్క దొడుక్కున్నా, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళినా, ప్రార్థించిన, మనం అంగీకరించబడలే. స్తోత్రం. ఇంకా విడిగానే ఉన్నాం. ఇంకా ఎల్లగొట్టబడిన ప్రజల ఆ సంఖ్యలో ఉన్నాం మనం. కానీ అగ్ని అభిషేకం ఎప్పుడైతే మన మీదికి దిగొస్తుందో, ఆమేన్, నీ మీదికి అగ్ని అభిషేకం నీ మీదికి ఎప్పుడైతే అభిషేకం దిగొస్తుందో, ఈమె నా ప్రియ కుమారుడు. స్తోత్రం. ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అప్పటి నుండి దేవుడు మనలో ఆనందించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పటి నుండి నడిపిస్తాడు. అప్పటి నుండి జయ జీవితం, అప్పటి నుండి కాడీరు కొట్టబడుతుంది, అప్పటి నుండి వాక్శక్తి కలుగుతుంది, అప్పటి నుండి జ్ఞానం వస్తుంది, అప్పటి నుండి శత్రు భయపడతాడు. దేవునికి స్తోత్రం. అప్పుడే యేసయ్య పరిచర్య ప్రారంభమైంది. స్తోత్రం. ఎప్పుడు ఇనాలా ఎప్పుడు యేసయ్య పరిచర్య ప్రారంభమైంది? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అన్నప్పటి నుండి పరిచర్య ప్రారంభమైంది. ఆత్మ ద్వారా అరుణ్యమునకు కొనిపోబడ్డాడు, సాతాను ద్వారా శోధించబడ్డాడు, సాతాను జయించాడు, సాతాను సిగ్గుపడ్డాడు. స్తోత్రం. ఏ ఆచార ప్రకారం నడవాలి? ఏ ఆచార ప్రకారం నడవాలి? ఏ ఆచార ప్రకారం నడవకూడదు? నాకు ఈ సబితమ్మను చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఆమె ఏళ్ళ రింగులు కూడా తీసేసింది. అట్లా లోపడాలి. దేవునికి స్తోత్రం. అట్లా లోపడాలి, అట్లా విధేయత చూపాలి, అట్లా లోకాచారమును అసహించుకోవాలి, అట్లా లోకాచారమును కాదనాలి. స్తోత్రం. అదండి క్రీస్తుకు భయపడే జీవితం, లోబడే జీవితం, విధేయత చూపే జీవితం. అది దేవునికి మహిమ కలుగును కాక. నువ్వేం చేయకు, లోబడే మనసు నీకుంటే చాలు. దేవునికి స్తోత్రం. దేవునికి భయపడితే చాలు. సచ్చారండి యూదులు అందరూ చనిపోయారా? మృదకాయ కాలంలో అందరూ చనిపోయారా? ఎందుకు చనిపోలే? కుయుక్తి ఏంటి? పన్నాగం ఏంటి? వ్యతిరేకత ఏమిటి? వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. యేసు రక్తమే వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారండి. యేసు రక్తమే. యేసయ్య అనాలి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను. ఎప్పుడు అంటాడు? అన్య జనుల ఆచార ప్రకారం నడవనప్పుడు, ఎల్లగొట్టిన ప్రజల ఆచారమును పాటించనప్పుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె. ఆ సాక్ష్యం చాలండి. స్తోత్రం. ఆమేన్, ఆమేన్. నేను వెళ్ళాను ఏఎస్పీ దగ్గరికి వెళ్ళాను. సార్, ఐజీ గారు ఇప్పుడు వచ్చాను,
ఐజీ సత్యనారాయణ గారు పువ్వు వచ్చాను మీ దగ్గర కన్నా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎవరి త్రూ వెళ్ళాలి మనము? తండ్రి దగ్గరికి ఎవరి త్రూ వెళ్ళాలి? యేసయ్య త్రూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మన యేసయ్య ఎవరండి? ఎవరు? సుప్రీం కోర్టు జడ్జి కంటే, అన్ని కోట్ల జడ్జి కంటే ముఖ్యమైన జడ్జి మన పక్షాన అంటాడు, డాడీ ఏ కేసు నాకు కొట్టేసి, ఆమేన్, విల్సన్ మీద ఏ కేసును కొట్టేసి లోకమంతా బిత్తరపోతుంది. అరే మొత్తం కేసులు రద్దా? అంతే రద్దు. ఆమేన్. ఆయన చెప్పిన మాటకు తిరుగులేదు. దేవునికి స్తోత్రం. నన్ను ఈ లోకములో అంగీకరిస్తే నేను తండ్రి వద్ద అతన్ని అంగీకరిస్తా. ఈ లోకములో నన్ను ఒప్పుకుంటే నేను తండ్రి దగ్గర అతన్ని ఎట్లా ఒప్పుకుంటాడండి? ఎల్లగొట్టిన ప్రజల ఆచార ప్రకారము, అసహించుకున్న ప్రజల ఆచార ప్రకారం మనం నడవదు. కానీ మనం నడుస్తాం, మనం తలూపుతాం. మనకు కావాల్సింది వాడే. ఇల్లు కట్టుటానికి కావలసినోడు వాడే. ఇటుకలు అందించడానికి కావలసినోడు వాడే. జాన్ బాబాయ్ గారు ఇల్లు కట్టారు. అసలు బీడి సిగరెట్ ఆయనోడు పనిచేయద్దు. స్తోత్రం. ఎవడు? బీడి సిగరెట్ ఆయనోడు పనిచేయద్దు. మన ఇల్లు కడితే తాగని వాడు. స్తోత్రం. బాగా అలసిపోయాడు. ఇంకా మనం తెప్పియమ్మా, మనం తెప్పియకుంటే చాలండి. యేసు రక్తమే జయం. అంత మట్టుకు మనము ఆచారం పాటిస్తే చాలండి. వాళ్ళు తాగటం కాదు, అది ఎట్లయినా అది మన దోషం కాదు. కానీ మనం తెప్పియకుండా ఆచారంలో పాటిస్తే చాలు. తెప్పించుడా? వాళ్ళు ఒకటే, టేబుల్ ఒక్కటే, నీ ముందు థమ్స్అప్, వాడి ముందు ఏయ్, వాడు వేసినప్పుడు నీ గుండె గుట్టుకుమన్నప్పుడు నువ్వు థమ్స్అప్ ఎత్తావు. కానీ వాళ్ళు ఒక్కటే, యేసు రక్తమే. ఏం ఆచారమును పాటిస్తున్నామండి? అది విడ్డూరం. స్తోత్రం. మా మేనబాబు సరిపోతే ఇంత మటన్ తిన్నారండి ఒక్కొక్క. నేను ఎంత తింటానో అని కనిపెట్టారేమో మా బిడ్డ రూమ్లో. నేను ముక్క ముట్టలే, నీళ్ళు కూడా ముట్టాను. కారణము దానికి 4 గంటలు రాత్రి లేచి చూస్తే 3 కత్తులు సిద్ధముగా ఉన్నాయి డోర్ పక్కకు. స్తోత్రం. ఆచారమును పాటించగా బ్రతికిన జీవితంలో నీ కత్తులు ఎదురైతాయి. ఆచారం పాటిస్తే ఏ కత్తి ఎదురు కాదు. కలిసి తినో, ఏ కత్తి ఎదురు కాదు. కలిసి తాగో, ఏ కత్తి ఎదురు కాదు. కలిసి ఉండనందుకే కాదు యూదుల కత్తులు కత్తులు. ఓ ఓ ఎంత తేజ్ చేశారో దేవునికి స్తోత్రం. ఎంత తేజ్ చేశారు. ఎదగిరన్నా రేపు పని ఉందిగా మనకు, రేపు పని ఉంది, జర పెద్ద చూసుకో. స్తోత్రం. ఇంకే జీవో పాస్ అయింది, ఇక బయలుదేరాలి కదా. జీవో పాస్ అయింది, బయలుదేరాలి. ఎట్లా? కనబడ్డట్టే వేసేయాలి. స్తోత్రం. ఎవడు ఎక్కువ మందిని వేసేస్తే వారికి గిఫ్ట్. అదే జీవో తయారైంది. స్తోత్రం. నీ ఇంట్లో 2 కత్తులు ఉన్నాయి అనుకో, కానీ ఒకడు మంచి కత్తిని అనుకోవా?
అట్లా అయిపోయిందండి యూదుల జీవితం, అట్లా అయిపోయింది. ఖాళీ ప్రాణము అరిచేతులు పెట్టుకొని వణుకుతూ బ్రతుకుతున్నారు. జీవోపాస అయిందాడు. దేవా ఇక ఈ రాత్రేనా మేము బ్రతుకుటా? దేవునికి స్తోత్రం. ఈ దినమేనా మేము బ్రతుకుటా? ఈ రాత్రేనా మేము బ్రతుకుటా? అట్నే ఉందా లేదా ప్రార్థన? స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అన్ని ఆచార ప్రకారం బ్రతకని వారి జీవితాలు కాపాడబడ్డాయా లేదా? రక్షించబడ్డారా లేదా? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రత్యేకమైన జీవితము ద్వారా దేవుని మహిమ పరచాలి. దేవునికి స్తోత్రం. మరోసారి ఆ వచనం చదవండి. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారమును బట్టి నడుచుకొనకూడదు. చూడండి, దేవుడు చెప్పుతున్నాడు, కొందరిని మన దగ్గర నుండి వెళ్ళగొట్టాడు, మన వెదుట నుండి వెళ్ళగొట్టాడు. ఎందరూ వెళ్ళిపోయారు? ఎవరండి వెళ్ళిపోయారా? స్తోత్రం. మాటలు వెళ్ళిపోయినాయా? చూపు వెళ్ళిపోయిందా? పాత నడువడి వెళ్ళిపోయిందా? పాత కిరీటం ఏది వెళ్ళిపోలే, అన్ని మనతోనే ఉంది. స్తోత్రం. ఏది వెళ్ళిపోలే. అదే ఆచారం, అదే మాట, అదే చూపు, అదే నడువడి, అదే క్రియలు, అందరూ మనతోనే ఉన్నారు. స్తోత్రం. అందరూ మనతోనున్నారు, అందరితో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, కొందరిని ఎల్లగొట్ట చూశాడు. దేవునికి స్తోత్రం. ఎందరిని ఎల్లగొట్టాడండి దేవుడు? ఎందరిని ఎల్లగొట్టాడు? ఏ 10 ఏళ్ళ జీవితం అండి. ఒక్క మాట అడిగితే చెప్పారు, నాకు తృప్తి ఉండేటట్లుగా. ఎందరిని ఎల్లగొట్టాడు? 7 జాతుల వారిని ఎల్లగొట్టాడు. స్తోత్రం. ఎందరిని ఎల్లగొట్టాడు? 7 జాతుల వారిని ఎల్లగొట్టాడు. ఎక్కడి నుండి ఎల్లగొట్టాడు? అది కూడా చెప్పరా? సింపుల్. ఎక్కడి నుండి ఎల్లగొట్టాడు? ఇంత సీనియర్ కూడా గల్వకు చేయబెట్టుకొని మీరు పొందుండు. ఎక్కడి నుండి ఎల్లగొట్టాడు? స్తోత్రం. కానాన్ నుండి ఎల్లగొట్టాడు. స్తోత్రం. పాలు తేనెలు ప్రవహించే దేశం నుండి ఎల్లగొట్టాడు. వీళ్ళు అన్నారా, మేము కూడా మీతో వస్తామని? మీరు వెళ్ళిపోయినరా, మేము నివసిస్తామన్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అవునా కదా? దేవునికి స్తోత్రం. కోపం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలే. తండోపతండాలుగా మన ఇంట్లోనే తాండవం ఆడుతుంటది కోపం. ఏయ్ అంటే ఏయ్ తనలిల్లుతుంది. స్తోత్రం. మన చిన్న గొడవ అయిందండి. మా ఇంట్లో పెద్ద బ్యాడ్ ఉంది, బాల్ కొట్టేది బ్యాట్. బ్యాట్ అంటారా? బ్యాడ్ అంటారు. బ్యాట్ పెద్దనుంది. ఎవరిది? ఎవరిని అనుకుందాం? గంగోలా? ధోని. దేవునికి స్తోత్రం. 6లు కొట్టే ధోని. అది పట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. ఏమనుకున్నారా మీరు? రండి రా, ఒక్కొక్కరిని కొడితే 6 కొడతా. నటించి చూపించాను. అందరు తీరిపోయారు. రండిరా, ఒక్కొక్క 6 కొడతా అని చెప్పారు. అదండి ధైర్యం అంటే. దేవునికి స్తోత్రం. నీ రోగం ఏం చేయాలి? గ్రౌండ్ అవతల పడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎక్కడ దొరకదండి? గ్రౌండ్ అవతల పడాలి. ఉందా దమ్ము? స్తోత్రం.
హల్లెలూయా. డోనికున్న తమ్ముంటే అన్ని 6లేనండి. స్తోత్రం. ఏ రోగమునైనా కొట్టామంటే 6 గ్రౌండ్ అవుతాలే. కొడతారా? సో అది సమస్యను కొట్టాలి. ఎక్కడా? ఇద్దరు బలం అండి. దేవునికి స్తోత్రం. ఇద్దరు బలం. ఇద్దరు బలానికి ఆడుండాలి. అది సమస్య. గ్రౌండ్ అవుతల. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు మళ్ళీ కొత్త బాల్ ఎన్నుకోవాలి. ఈ బాల్ దొరకద్దు. కొత్త బాల్ ఎన్నుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు. ఎల్లగొట్టిన జనుల ఆచారం ప్రకారం మనం నడవకుంటే జయం మనది. వాళ్ళ ఆచారమును పాటించకు. నువ్వు కూసున్న దగ్గరనే ఏడుగు మొదకైలాగా. కూసున్న దగ్గరనే వేదన పడు. కూసున్న దగ్గరనే కన్నీళ్లు విడుగు. నీ శత్రువుకు ఊరిపోయే నాటపడుతుంది. స్తోత్రం. ఏదేదైతే నీకు శత్రువుగా వరిదిల్లుతుందో, నువ్వు కూసున్న దగ్గరనే ఏడితే, కూసున్న దగ్గరనే కన్నీరు గారితే, కూసున్న దగ్గరనే వేదన పడితే, నువ్వు ఆచారమును, ఎల్లగొట్టబడ్డ ప్రజల ఆచారము, అన్యజనుల ఆచారమును నువ్వు పాటించకుండా బ్రతికితే, నీ కొరకు వర్ధిల్లుతున్న శత్రువు కొరకు ఉరికొయ్య నాటబడుతుంది. నీకు రక్షణ దొరుకుతుంది. అందరం మోకరిస్తాం. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం.